సిద్ధు ఫ్రెండ్ అంత హడావిడిగా వచ్చాడంటే ఏదో ముఖ్యమైన వార్తనే మోసుకొచ్చుంటాడు. అదేంటో వినాలి, తెలుసుకోవాలి. ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా, పేపర్లో వేసినా, టీవీలో చూపించిన నా జీవితం, నా ప్రాణం మాత్రం నేను ప్రేమించిన నా పంచకళ్యాణియేరా. నువ్వు ఇలా అనుకుంటున్నావు, కానీ ప్రపంచం ఇంకోలా అనుకుంటుంది కదన్నా. అమ్మ కనిష్క, ఒకసారి ఇలా రామ్మా. చెప్పండి ఆంటీ. ఒకసారి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామా? కాసేపు అయ్యాక మాట్లాడదామా ఆంటీ? అది కాదమ్మా, పౌర్ణమి రోజు జరిపించే పూజ గురించి చెప్పాలి. ఇప్పుడు చేయమ్మా, మళ్ళీ నేను మర్చిపోతాను. ఫోన్ అక్కడే ఉంది, వెళ్దాం పదండి. మా నాన్న చెప్పాడని కనిష్కతో ఫ్రెండ్లా మాట్లాడుతున్నాను, కానీ నా గుండెల్లో మాత్రం నా కళ్యాణికే స్థానం ఉంటుందిరా. ఇంకెవరూ కళ్యాణిని దాటి నా మనసులోకి రాలేరు. అది కాదన్నా, వదిన మనసులో నువ్వు ఇంకా లేవు. తను నిన్ను ప్రేమిస్తుందా లేదా అని, నీ ప్రేమ ఎలాగైనా సక్సెస్ అవుతుందా అని మేము టెన్షన్ పడుతుంటే, ఈ టైంలో ఈ న్యూస్ చూస్తే ఒకవేళ వదిన ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చూడరా, తను ఈ పేపర్ చూసినా చూడకపోయినా నేను మాత్రం నా కళ్యాణి ప్రేమని ఎలాగైనా పొందుతాను. నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించుకో. కనిష్కతో ఉన్నది కేవలం రాజకీయ పరిచయమే, కానీ పెళ్ళంటూ చేసుకుంటే మాత్రం నేను ప్రేమించిన కళ్యాణినే చేసుకుంటా. నా కళ్యాణితోనే జీవితాంతం కలిసి ఉంటాను. ఇదే జరగబోయేది. ఏంటి, సిద్ధు ప్రేమలో ఉన్నాడా? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని తన ప్రేమని ఈ ఇంట్లో బయట పెడితే కనిష్కతో సిద్ధు పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో నా పెత్తనమే సాగుతుంది. అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి? హే లీలా, చెప్పు తెగుద్ది. ఆ చెప్పు కూడా ఇచ్చేసి 2 చెప్పులు అమ్మేసుకుంటాను. మనకిది అలవాటే. కొంచెం నవ్వరా. ఇప్పటికైనా నవ్వరా. ఆ జేగడి కారు వచ్చిందేంటి? మళ్ళీ ఏం ప్రోగ్రామ్ ఉందిరా? ప్రోగ్రామ్ ఏం లేదురా, జానుతో ఎంగేజ్మెంట్ అయింది కదా, జాను నాది అని బిల్డప్ ఇవ్వడానికి వచ్చాడేమో. రేయ్, నోరు మూసుకొనిరా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాను. రేయ్, జైగాడి కారులోంచి నీ గర్ల్ ఫ్రెండ్ దిగుతుందిరా. థ్యాంక్ యూ. నువ్వు జాను మిస్ అయిందని దేవదాసులా ఫీల్ అవుతున్నావు. జాను మాత్రం హ్యాపీగా లగ్జరీ కారులో కాలేజ్కి వచ్చింది. రే మావా, జాను మారిపోయిందిరా. రేయ్, పళ్ళు రాల్తాయి అలా అన్నావంటే
ఒరేయ్ జాను ఇటే వస్తుందిరా. ఏమైందిరా? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అదేం లేదు జాను, వీడికి ఈ మధ్య నిజాలు నచ్చట్లేదు లేదు జాను. ఒరే పదండ్రా క్యాంటీన్కి వెళ్దాం. బాయ్ రా. రేయ్ పోరా. ఆ, ఏమైందిరా? ఎందుకు వాళ్ళ మీద సీరియస్ అవుతున్నావు? మొహం ఎందుకు అలా ఉంది? ఇలాగే ఉంటుంది. నువ్వంటే ఎంగేజ్మెంట్ అని ఫేషియల్ చేయించుకుంటావు, మాకే ఉంది. కామెడీ చేయకురా, నీకు సూట్ అవ్వదు. ముందు నా నిశ్చితార్థానికి ఎందుకు రాలేదో చెప్పు. మర్చిపోయానన్నావనుకో మర్డర్ చేస్తాను. నీ చేతిలో చావడం కన్నా అదృష్టమే ఉంటుంది. ఇలాంటి కొటేషన్లు నీ గర్ల్ ఫ్రెండ్తో చెప్పు. ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు? కనీసం నా ఫోటోలు ఎలా ఉన్నాయి కూడా రిప్లై ఇవ్వలేదు. ఒక లైక్ ఇవ్వడానికి ఏమైందిరా? నాకు ఒంట్లో బాలేదు. అయ్యో ఏమైందిరా? జ్వరం వచ్చిందా? చల్లగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళావా? మాట్లాడరా. ఇప్పుడు బానే ఉన్నానులే. ఏది పూర్తిగా చెప్పు, అన్ని సగం సగం చెప్తావు. సరే పద, క్యాంటీన్లో మన తొట్టి గ్యాంగ్కి ట్రీట్ ఇస్తా, నీకు కూడా ఇస్తా. పద. ఈ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ తులసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఒరేయ్ ఏం చేయబోతున్నావురా? సైలెంట్గా ఉండమ్మా. పదమ్మా. ఏం కోడలి పిల్ల, నువ్వింకా పడుకోలేదా? ఖుషి గదిలో మీరేం చేస్తున్నారు? రేపు తులసిని రప్పించాలా వద్దా? ప్లాన్ ఏంటి? కళ్ళతో చూసి నాకే ఏమీ అర్థం కాలేదు కోడలా. తులసి కాల్ చేస్తే వివరంగా చెప్తా. తులసి కాల్ చేయడం ఏంటి?
ఖుషి పాప చెప్పానా ఫోన్ చేస్తుందని? హలో, సార్ పాపకి ఏమైంది సార్? జ్వరం తులసి. అమ్మా తులసమ్మ అని కలవరిస్తూ ఇందాకే పడుకుంది. సార్ 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 నేను వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. ఆ, నీ ఆరటం అర్థమవుతుంది తులసి. పాప మందులేసుకొని ఇప్పుడే నిద్రపోయింది. రేపు మార్నింగ్ వచ్చేసి. సరే సార్, పాప జాగ్రత్త. గుడ్ నైట్ తులసి. మార్నింగ్ తులసి వస్తుందంటావా? ఫోటో తీసి పంపించాను. ఈ రాత్రి తులసికి నిద్ర పడితే ఒట్టు. రేపు తను రాగానే పేపర్స్ మీద సంతకం పెట్టు అని బెదిరిస్తావు, అంతే కదరా? ఆస్తి తన చేతుల్లో ఉంది. భయపడితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత దాని ఇంటి ముందు మనం పడిగాపులు కాయాలి. తెలివితేటలను అధిగమించేది సెంటిమెంటే సుప్పు. ఈ ఆస్తిని దక్కించుకోవడానికి నేను చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. వస్తాను అంటే పడుకుంది, ఉదయం రమ్మన్నారు. నువ్వు వెళితే ఆ సుపర్ణిక ఊరుకుంటుందా? అలా అని పట్టించుకోకుండా వదిలేస్తే వసుంధర మేడంకి ఇచ్చిన మాటను పూర్తిగా తప్పిందానవుతాను కదమ్మా. ఇప్పుడు పాపని దూరంగా పెట్టారన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. తులసి, నీ మనసుని అర్థం చేసుకునేవారే అయితే ఖుషీని నీ నుండి దూరం చేసేవారే కాదు. అది కాదమ్మా, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సర్లేమ్మా, కంగారు పడకు, నేను కూడా వస్తాను. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే? గుడికి వెళ్తున్నావని చెప్పాలి, లేదంటే సంతోష్ హరీష్లు గొడవ చేస్తారు. కాఫీ తీసుకో బామ్మ. లక్ష్మి ఏం చేస్తోంది? ఏంటి బామ్మ, నేను కాఫీ సరిగ్గా చెయ్యనా? నేను ఒకటి అడిగితే నువ్వొకటి చెప్తావేంటి? అమ్మ అక్క గుడికి వెళ్ళొస్తానని వెళ్ళారు నానమ్మా. నువ్వెళ్ళేదా? నాకు వర్క్ ఉందిరా. ఇంట్లో పూజలు చేసి అమ్మ అలసిపోతుంది, మళ్ళీ గుడికెందుకు వెళ్ళాం? జానుకు వచ్చినట్టు తనకు కూడా మంచి సంబంధం వచ్చేలా చూడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికేమో. ఇంతకు ముందు గొప్ప సంబంధమే వచ్చింది, కానీ అది గురి తప్పింది. ఆ విషయాలేవి మాట్లాడకూడదని తులసి చెప్పింది కదమ్మా. తులసి ఇంట్లో లేదు కదా మావయ్య. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నాలిక తిప్పకూడదే. ఇదిగో ఈ కప్పు తీసుకెళ్ళు, నీ మొహంలానే ఉంది కాఫీ కూడా. తీసుగా. ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఒకలాగా వాగుతుంది, మళ్ళీ నన్నే ఉంటుంది ముసల్ది. ఏంటే గొణుగుతున్నావు? ఏమీ లేదు. తొందరగా కానివరా, కానివ్వు. గుడ్ మార్నింగ్ అంకుల్. బాబు నమస్తే బామ్మగారు. నమస్కారం బావగారు, బాబు. బావగారు. రండి, రండి, రండి. రండి. మీరు రావడంతోనే మా ఇంటికి కళ్ళొచ్చేసింది బావగారు. రండి రండి, కూర్చోండి. కూర్చోండి బావగారు. కూర్చోండి బావగారు. చెప్పా పెట్టకుండా వచ్చేసారు. అప్పుడు డ్రైవర్ని పంపించారు, ఇప్పుడు జయే కాలేజ్కి తీసుకెళ్తారేమో జానుని.
మీ అత్త ఇంట్లో లేకపోతే మర్యాదలు కూడా మర్చిపోతున్నారా మీరు? అమ్మా వాణి, వెళ్ళి అబ్బాయికి జ్యూస్ తీసుకురా. నో థ్యాంక్స్ బామ్మగారు. స్టార్ హోటల్ నుంచి ఏమైనా స్నాక్స్, డ్రింక్స్, కోల్డ్ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు. బాబు, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని కనుక్కుందామని వచ్చారా? నోను, దాన్నే ఉంది అంకల్. వెడ్డింగ్ ప్లానర్ని పిలిపిస్తే అప్పగింతల వరకు అన్ని పనులు వాళ్లే చూస్తారు. బామ్మగారు కూర్చోండి. మీరు నిలబడితే నాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. కూర్చోండి బామ్మగారు. మీరు కూడా కూర్చోండి. మీరు కూర్చోండి బాబు. కూర్చోండి. జాను, నువ్వు కూర్చో. కూర్చోమ్మా. అంకుల్, ఆడపిల్లకి చదువు చాలా అవసరం. మీ అమ్మాయి జాను క్లాస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ది బెస్ట్. నిజానికి మల్టీ టాలెంటెడ్ అయిన జాను కాలేజ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు. కాలేజ్కి వెళ్ళొద్దంటారా ఏంటి? అవును, అదేంటి బాబు, పెళ్ళైన తర్వాత కూడా జాను చదువుకోవచ్చు అన్నారు. అమ్మాయిలు బాగా చదువుకోవాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మాట మార్చడం లేదు అంకుల్. జాను బాగా చదువుకోవాలి, కెరియర్లో ఎదగాలి. కానీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళకూడదని చెప్పడానికి కారణం చిన్నబావు గారు హరీష్. నేనేం చేశాను? ఏం చేసావురా? చెల్లెలి చదువు అటకెక్కించాలనుకున్నావా ఏంటి? వెయిట్ బామ్మగారు, పూర్తిగా చెప్పనివ్వండి. సోషల్ మీడియాలో హరిబాబు గారు మా ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. అది సంతోషపడాల్సిన విషయమే కదా బావగారు, అందులో తప్పే ఉంది. ఫోటోల్లో తప్పులేదు, కానీ కామెంట్స్ చదివారా? అదేంటి బావగారు, క్యూట్ కపుల్స్, బెస్ట్ కపుల్స్, ఈడు చూడు బాగుందనే రాశారు కదా. నెగిటివ్ కామెంట్స్ కూడా చదవండి. బిజినెస్లో తోపుకి, కాలేజ్ పాపకి ముడి. కాబోయే మొగుడు జై. ఇలాంటి పెళ్ళం ఉంటే నేను కొడతాను జై. వాట్ ఇస్ దిస్ బావగారు? పెళ్లి కూతురు కత్తిలా ఉంది. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఆడపిల్లని ఫ్లవర్తో పోలిస్తే బాగుంటుంది. వీడెవడో షేవింగ్ చేసుకుంటూ కామెంట్ చేసినట్టున్నాడు. నన్నైతే ఒకడు గుడ్ల గూబ కళ్ళు అన్నాడు బామ్మ. వాడి కళ్ళు పేలిపోను. సార్, అలా కామెంట్స్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. మీరు వాటిని చదివి హర్ట్ అవ్వకండి. నన్నేమన్నా నేను ఫీల్ కాంచాను, కానీ నిన్నంటే నాకు కాబోయే భార్యని తప్పుగా కామెంట్ చేస్తే నేను
తట్టుకోలేను. ఇంకొన్ని కామెంట్స్ చదవకూడదు. వదిలే నాయన, ఇంకా ఆపేసి. ఒరే హరీషు, అసలు నిన్ను ఫోన్లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా? జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. మీ సంతోషం కోసం చేసుండొచ్చు బావగారు. దానివల్ల నాకు బాధ కలిగింది కదా. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు?